కదా. ట్రకియా ఉందా? ట్రకియా పక్కనే ఉంటుంది. ఎవరికి పక్కన చూడండి, తెలుస్తుందా పల్స్? అది చెక్ చేసుకోవాలి. ఎంతసేపు? 10 seconds మాత్రమే. 10 seconds ఇది చెక్ చేస్తూ మళ్ళీ ఇంకోటి కూడా చెక్ చేయాలి. ఆ పేషెంట్ బ్రీత్ తీసుకుంటున్నాడా లేదో కూడా చెక్ చేయాలి. ఇలా చూసుకుంటూ ఎలా అని 1010 వరకు చెక్ చేస్తా. చెస్ట్ మూవ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. రెండు ఒకేసారి చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే టైం, దాంట్లో మన బాడీలో సెన్సిటివ్ ఆర్గన్స్ ఉంటాయి. ఏంటి అవి? బ్రెయిన్, హార్ట్. ఈ రెండింటికి సర్క్యులేషన్ 5 minutes కంటే ఎక్కువ సేపు ఇవ్వకపోతే డ్యామేజ్ అయిపోతుంది. దానివల్ల ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అన్నమాట. తర్వాత మనం రిపేర్ చేయలేము అన్నమాట. ఓకేనా? అందుకని టైం ఉండదు. ఈ 5 minutes లోపలే మనం ఏదైనా చేయాలి. ఏంటి? ఇంటిమేషన్ ఇవ్వాలి, ఎమర్జెన్సీ వాళ్ళకి మనం ఐడెంటిఫై చేయాలి, వెంటనే సిపిఆర్ స్టార్ట్ చేయాలి. సిపిఆర్ స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే సర్క్యులేషన్ పెరుగుతుంది. అంటే ఎమర్జెన్సీ టీం వచ్చేంత వరకు మనం ఆ పేషెంట్ ని లైఫ్ సేవ్ చేయగలం. దీన్నే బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటాం. ఓకేనా? ఫస్ట్ చెక్ చేసుకుంటారు. ఏది? చెస్ట్ మూవ్మెంట్ చెక్ చేసుకుంటారు, కరోటిడ్ పల్స్ చెక్ చేసుకుంటారు. కరోటిడ్ పల్స్ చెక్ చేసుకున్న తర్వాత కొంతమందికి ఏమవుతుంది? రెస్పిరేషన్ ఉంటుంది, బ్రీతింగ్ ఉంటుంది, కానీ అన్కాన్షియస్ అయిపోయి ఉంటారు. వాళ్ళకి సిపిఆర్ ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు హైపోగ్లైసెమియా, షుగర్ డౌన్ అయిపోయి పడిపోయి ఉండొచ్చు, అలాగే బీపీ డౌన్ అయిపోయి పడిపోయి ఉండొచ్చు. వాళ్ళకి సిపిఆర్ ఇవ్వకూడదు. అలాంటి వాళ్ళు మనం లెఫ్ట్ సైడ్ పడుకోబెట్టి ఎమర్జెన్సీ టీం వచ్చేంత వరకు వెయిట్ చేసి ఎమర్జెన్సీ అంబులెన్స్ ఎక్కించి పంపించవచ్చు. ఇంకొక సినారియోలో ఏమవుతుంది? పల్స్ ఉండదు, రెస్పిరేషన్ ఉండదు. అప్పుడు మనం ఏం ఇవ్వాలి? సిపిఆర్ ఇవ్వాలి. సిపిఆర్ ఇవ్వాలి అంటే మనం హై క్వాలిటీ సిపిఆర్. ఎలా పడితే అలా చేస్తే సర్క్యులేషన్ బ్రెయిన్ పెరగదు. సరేనా? అలా వెళ్ళలేదంటే మనం ఇచ్చిన వేస్ట్. మనం ఇప్పుడు మన మోటో ఏంటి? హార్ట్, బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా చూడడం. వాళ్ళ టీం వచ్చేంత వరకు. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి? పేషెంట్ ని సీన్ సేఫ్టీ దగ్గర తీసుకొచ్చాలి. ఎక్కడైతే ప్లేస్ సేఫ్గా ఉందో అక్కడ తీసుకొచ్చి ఫస్ట్ పేషెంట్ ని ట్యాప్ చేయాలి. ఫస్ట్ ఎలా? ఇలా కొట్టకూడదు, చంపలు పోకూడదు. రోడ్ యాక్సిడెంట్ లో ఇలా తిప్పేస్తూ ఉంటారు, లగండి. దానివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ యాక్సిడెంట్స్ అయినలో స్పైనల్ కార్డ్ ఇంజరీ అయి ఉంటుంది. మనం ఇలా తిప్పడం వల్ల ఆల్రెడీ డామేజ్ అయిన స్పైనల్ కార్డ్ ఇంకా డామేజ్ అయిపోతుంది. సో అలా చేయకూడదు. క్లావికల్ బోన్స్ ఉంటాయి కదా, మన క్లావికల్స్ ఉంటాయి కదా, దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయండి. ఎవరైతే చేరున్నారో వాళ్ళు ఆల్రెడీ ఎలా ఉన్నారు వీళ్ళు అని కట్టి లేవాలన్నమాట. రామారావు గారు ఎలా ఉన్నారండి? కళ్ళు తెరవండి, నాలుగు చూపించండి. రామారావు గారు కళ్ళు తెరవండి, నాలుగు చూపించండి. రామారావు గారు కళ్ళు తెరవండి, నాలుగు చూపించండి. తెరవట అంటే పల్స్ లేదు, రెస్పాన్స్ లేదు. వెంటనే ఏం చేయాలి? సిపిఆర్ స్టార్ట్ చేయాలి. సిపిఆర్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ పేషెంట్ చెస్ట్ దగ్గర మనము నీల్ డౌన్ చేయాలి. ఆడపిల్లలం కదా, మగపిల్లలం కదా అని ఆడపిల్లలైనా ముందు మనం ఏంటి ప్రాణం పోస్తున్నాం. సో అది మనం చూసుకోకూడదు. పేషెంట్ దగ్గర హార్డ్ సర్ఫేస్ ఉండాలి. ఎందుకు సిపిఆర్ ఇచ్చే దగ్గర కింద కుషన్ మీద, బెడ్ మీద కూర్చోబెట్టి అలా చేయకూడదు. ఫ్లాట్ గా పడుకోబెట్టాలి. అలాగే కింద హార్డ్ సర్ఫేస్ ఉండాలి. ఓకేనా? అక్కడ పడుకోబెట్టి పేషెంట్ స్టెర్నా ఉంది కదా, బోన్, ఆ బోన్ దగ్గర సిపి స్టెర్నా అంటారు, లాస్ట్ పార్ట్. ఓకేనా? అది సాఫ్ట్ గా ఉంటుంది. దానికి 2 inches అబౌవ్ పెట్టి అక్కడ మన హ్యాండ్ ఏదైతే ఉందో హ్యాండ్ హీల్ ని ప్లేస్ చేయాలి. ఒక హ్యాండ్ పెట్టి ఇంకొక హ్యాండ్ ఇంటర్లాక్ చేయాలి. ఇంటర్లాక్ చేసి అక్కడ పెట్టాలి. ప్లేస్ చేసి ఈ షోల్డర్ పేషెంట్ చెస్ట్ కి 90 degrees యాంగిల్ లో రావాలి. బెండ్ అవ్వాలి. పేషెంట్ మీద బెండ్ అయ్యి ఉన్నాయి కదా, ఎల్బోస్ టైట్ చేయాలి. టైట్ చేస్తే ఏమవుతుంది? ఈ యాంటీరియర్ వస్తుంది, కరెంట్ వస్తుంది. అప్పుడు మూమెంట్ అనేది ఇక్కడి నుంచి రాకూడదు. మనం కంప్రెషన్స్ ఇచ్చేటప్పుడు ఇక్కడి నుంచి రావాలి. సరేనా? అలాగా కంప్రెషన్స్ ఇవ్వాలి. ఎంత డెప్త్ లో ఇవ్వాలి? 4 to 5 inches. 5 inches డెప్త్ కి ప్రెస్ చేయాలి. ఓకేనా? అలా ఎన్ని నిమిషాలు ఇవ్వాలి? 30 కంప్రెషన్స్, 2 బ్రెత్స్ ఇవ్వాలి. అంటే మన హార్ట్ రేట్ ఎంత?
అంటే సెకండ్ కి 2 బీట్స్ కంప్రెస్ చేయాలి. ఓకేనా? అలాగా కంప్రెస్ చేస్తూ 5 సైకిల్స్. మనము అలాగే బ్రీతింగ్ ఇవ్వాలి, బీట్స్ ఇవ్వాలి, హార్ట్ బీట్స్ ఇవ్వాలి. సో ఇద్దరు ఒకటే ఉన్నారు అంటే బీట్స్ ఇవ్వచ్చు, ఇద్దరు ఉంటే రెస్పిరేషన్ సైడ్ కూడా ఇవ్వచ్చు. అంటే హాస్పిటల్లో అయితే అలా అడ్జస్ట్ ఉన్నాయి కదా, మేము ఇలా ఎక్కడ రైట్ సైడ్ పడిపోతే ఎలా ఇవ్వాలి అంటే మౌత్ టు మౌత్ రెస్పిరేషన్. అంటే ఈ కాలంలో కోవిడ్ వస్తుంది, పేషెంట్స్ కి అవతల వాళ్ళకి ఏమేమి డిసీజెస్ ఏమేమి తెలియదు కాబట్టి అందరూ భయపడతారు. కాబట్టి మన దగ్గర హ్యాండ్ కి ఉంటుంది కదా టచింగ్, అది మౌత్ మీద వేసి నాస్ట్రిల్స్ క్లోజ్ చేసి మౌత్ ఓపెన్ చేసి ఇవ్వచ్చు. ఓకేనా? ఫస్ట్ కంప్రెషన్స్ చూద్దాం. కంప్రెషన్స్ ఎన్ని సైకిల్స్ ఇవ్వాలి అంటే 5 సైకిల్స్, 30 కంప్రెషన్స్, 2 రెస్క్యూ బ్రెత్స్ ఇవ్వాలి. అలాగా 5 సైకిల్స్ చేయాలి. చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత కరోనరీ పల్స్ వచ్చింది అనుకో, పేషెంట్ ఎలా అయినట్టు రికవరీ పొజిషన్ లెఫ్ట్ లెగ్ పొజిషన్ లో పెడతాం. ఇంకా పల్స్ రాలేదు, కంటిన్యూ సిపిఆర్ చేస్తాం. ఎలా చేయాలో చూపిస్తాం. ఓకేనా? ఫస్ట్ హ్యాండ్ క్లోజ్ చేసి ఇక్కడ మాత్రమే ఇవ్వాలి. ఇక్కడ పెట్టినా ఇవ్వకూడదు, రాదు. ఇక్కడ ఇక్కడ ప్రెస్ చేసినా రాకూడదు. ఓకేనా? ఇక్కడ హీల్ ఆఫ్ ది పామ్ ఇక్కడ మాత్రమే ప్రెస్ చేయాలి. ఇంకొక హ్యాండ్ తో లాక్ చేయాలి. ఈ ఫింగర్స్ అప్ అవుట్ చూడాలి. ఓకేనా? చేస్తున్నప్పుడు కౌంట్ చేయాలి. ఎప్పుడు మనము సిపిఆర్ ఇచ్చిన 30 కంప్రెషన్స్ మీకే కాదు అవతల వాళ్ళకు కూడా తెలియాలి. ఓకేనా? ఎన్ని రేట్ తో మనం కంప్రెషన్స్ ఇస్తున్నాము. ఓకే, కంప్రెషన్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. అది 30 కంప్రెషన్స్ అయిపోయాయి. ఓకే, వెంటనే 2 రెస్క్యూ బ్రెత్స్ ఇస్తున్నారు. అది హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి అదే అడ్జస్ట్ వాడుతున్నారు. అది లేదు అంటే ఏం చేస్తారు? నోస్ క్లోజ్ చేసి మౌత్ ఓపెన్ చేసి మన గాలి టచ్చి వేసి పైన గాలిస్తాం. మనం పీల్చుకునే గాలి. దానికి కూడా మనకి చాలా మందికి ఇష్టం ఉండకపోతే అది వదిలేయచ్చు. కంపల్సరీ సిపిఆర్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ అలాగే 30 కంప్రెషన్స్ ఇచ్చారు కదా, అలాగే 5 టైమ్స్ చేయాలి. 5 30s చేయాలి. 5 30s అంటే 5 30s ఇప్పుడు నార్మల్ హార్ట్ రేట్ ఎంత అయిందో అంత ఇచ్చినట్టు. ఓకేనా? అలాగా 5 సైకిల్స్ ఇవ్వాలి. 5 సైకిల్స్ ఇచ్చిన తర్వాత మనం వచ్చింది 30% మళ్ళీ మనకు తగ్గింది అనుకో, పేషెంట్ మనం ఇంకా సిపిఆర్ ఇవ్వాల్సి ఉంటుంది. తగ్గలేదు అంటే మళ్ళీ కంటిన్యూ సిపిఆర్. ఎప్పటి వరకు? అంబులెన్స్ వచ్చేంత వరకు మనం సిపిఆర్ ఇస్తూనే ఉండాలి. అర్థమవుతుందా? అలాగే ఇద్దరు ఒకరు సిపిఆర్ చేస్తారు. ఇద్దరు ఉన్నారనుకో, ఇద్దరు వాళ్ళు వచ్చేంత వరకు చేయలేరు, ఆయన వచ్చేస్తావునా? అప్పుడు ఒకరు మార్చి ఒకళ్ళు 30 కంప్రెషన్స్ అయిపోయిన తర్వాత 2 రెస్క్యూ బ్రెత్స్ ఇస్తారు కదా, అలాగే 5 సైకిల్స్ అయిపోగానే ఇంకొకరు ఇటు రావాలి. అర్థమైనా? అర్థమైనా? ఇచ్చి మళ్ళీ కంటిన్యూ సిపిఆర్. అలాగే ఆ అంబులెన్స్ టీమ్ అయితే ఏదైతే వచ్చిందో అప్పటి వరకు మీరు అలా ఇవ్వాలి. అర్థమైనా? వాడు వచ్చిన తర్వాత 80 పాయింట్స్ అని చెప్పారు కదా, ఆ ఏంటి అంటే షాక్ ఇస్తారనమాట. హార్ట్ ఆగిపోయింది లేదంటే బీపీఎం అని హార్ట్ లో కొన్ని డిసీజెస్ ఉంటాయి కదా, కొన్ని షాక్ డిసీజెస్ ఉంటాయి. వాళ్ళు వచ్చినప్పుడు నిజంగా ఆ పేషెంట్ కి హార్ట్ ప్రాబ్లం ఉంటే షాక్ అదంతా డెలివరీ అయిపోయాయి అన్నమాట. ఆ ప్యాడల్స్ అందిస్తున్నారు. ఓకేనా? షోల్డర్ బెండ్ అవ్వకూడదు, ఇక్కడ తీసుకొని బెండ్ అవ్వకూడదు. సరేనా? కౌంట్ 30 29 89 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27. ఇలా హ్యాండ్ ఉన్నప్పుడు మనం పేషెంట్స్ ఎప్పుడు చిన్ని అప్ పొజిషన్ లో ఉంటాం.
లో పొజిషన్ ఉంటే సర్క్యులేషన్ ఎయిర్ అనేది లోపలికి వెళ్ళదు. మన ముందు కాన్సెప్ట్ ఏంటంటే ఎయిర్ అనేది ఎయిర్ వే ద్వారా మనం పేషెంట్ అనేది సప్లై చేయాలి. ఓకేనా? అప్పుడు హాస్పిటల్ అయితే ఆంపు బెడ్ ద్వారా ఆర్టిఫిషియల్ ఎయిర్ ఇస్తారు. ఓకేనా? వెళ్తారు. బట్ మన దగ్గర ఎయిర్ అనేది లేనప్పుడు పేషెంట్ నోస్ అనేది క్లోజ్ చేసేసి ఈ చిన్న అనేది చేసి ఏదైనా శారీ కానీ హ్యాండిల్ కానీ ఏదైనా